ఆలపాటికి టికెట్ దక్కకుండా భారీ కుట్ర జరిగిందా? తెనాలిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. ఇతర నియోజకవర్గాల్లోనూ సీటు రాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు. పొత్తు విచ్ఛిన్నం కాకూడదనే ఇతర పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గారా అన్న అనుమానాలు. 50% పైగా ఓటింగ్ కలిగి ఉన్నప్పటికీ జనసేన కోసం సీటు వదులుకున్న టీడీపీ బలం ప్రాతిపదికగా కాకుండా వ్యక్తి కోసమే జనసేనకు తెనాలి అసెంబ్లీ స్థానం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 37.35, జనసేనకు 14.53% ఓట్లు. 2009లో ప్రజారాజ్యంకు అత్యధికంగా 22.56% ఓట్లు. ఇక పూర్తి సమాచారాన్ని చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులలో ఒకరైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించలేదు. మరికొంతమంది సీనియర్ నాయకులకు సైతం టికెట్ లభించనప్పటికీ ఆలపాటి పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమని భావిస్తున్నారు. ఆలపాటికి సీటు రాకపోవడానికి తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిచినట్టు ఆ పార్టీ శ్రేణుల నుంచే సమాచారం వస్తోంది. తెనాలి అసెంబ్లీ స్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో ఒక పోస్టు తాజాగా వైరల్ అవుతోంది. దానిలో విషయాలను పరిశీలిస్తే ఆ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితితో సరిపోలుతుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆలపాటికి సీటు దక్కకుండా పెద్ద కుట్ర జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలపాటికి ఏ స్థానంలో సీటు లభించినా తెనాలిలో మాత్రం తెలుగుదేశం పార్టీని నిలువరించడం సాధ్యం కాదనేది వాస్తవం. దీన్ని గ్రహించిన వేరొక పార్టీ నాయకుడు టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి తాను అనుకున్నది సాధించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నందున ఆలపాటి విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వచ్చినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. చంద్రబాబుకు ఆ నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహనే ఉంది. ఆలపాటి సామర్థ్యంపైన చంద్రబాబుకు ఎంతో నమ్మకం ఉంది. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా పార్టీకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తున్న ఆలపాటికి ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో తగిన న్యాయం చేయగలనని చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలలో తెలుగుదేశం సీనియర్ నాయకులు తమ సీట్లు కాస్త కోల్పోవలసి వచ్చింది. వారందరికీ చంద్రబాబు స్వయంగా నచ్చజెప్పడంతో అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే తాజాగా తెనాలి స్థానం విషయంలో మాత్రం సామాజిక మాధ్యమాలలో వచ్చిన ఒక పోస్టింగ్ రాజకీయంగా కలకలం రేకెత్తిస్తోంది. ఆ పోస్ట్లో ఉన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయన్న భావన కలుగుతోంది. వాస్తవానికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానంగానే చెప్పాలి. 2019 ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ అక్కడి పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి ప్రతి గడపకు తిరిగి ఎన్నో వేధింపులకు ఎదురొడ్డి టీడీపీ కార్యకర్తలకు ఎంతగానో అండగా నిలుస్తూ పార్టీని విస్తృతపరచడంలో సఫలీకృతులు అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చాలా నియోజకవర్గాలలో పార్టీ సీనియర్ నాయకులు చేతులెత్తేసినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో అన్ని చోట్ల అభ్యర్థులను నిలిపి ఆలపాటి గట్టి పోటీనే ఇవ్వగలిగారు. పలు స్థానాలలో విజయకేతనం ఎగురవేయడంతో కార్యకర్తలలో ఎంతో మనోస్థైర్యం పెరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏడాది పాటు కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించడమే కాక ప్రతిరోజు ఉచితంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా పలు కార్యక్రమాలతో ప్రజలకు బాగా దగ్గరై తెనాలిలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరిగేందుకు కృషి చేయడం జరిగింది. తెనాలిలో తెలుగుదేశం పార్టీ 50% పైగా ఓటింగ్ కలిగి ఉన్నట్టు తాజా సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేన కోరుకుంది. జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కోసమే ఆ స్థానాన్ని కాస్త తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సి వచ్చింది అనేది బహిరంగ రహస్యమే. తెనాలి నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికలలో వివిధ పార్టీల ఓటింగ్ శాతం పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఆ స్థానాన్ని బలం ప్రాతిపదికగా కాకుండా కేవలం వ్యక్తి ప్రాతిపదికగానే జనసేన తీసుకున్నట్టు అవగతం అవుతోంది. 2014 ఎన్నికలలో తెనాలి స్థానంలో తెలుగుదేశం పార్టీకి 48.91%, వైఎస్ఆర్సీపీకి 38.94% ఓట్లు లభించాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 8.11% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో బలాబలాలు కాస్త తారుమారయ్యాయి.
వైఎస్ఆర్సీపీకి 45.92%, తెలుగుదేశం పార్టీకి 37.35% ఓట్లు వస్తే జనసేన పార్టీకి మాత్రం 14.53% ఓట్లు మాత్రమే లభించాయి. అయితే 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం 22.56తో పోల్చుకుంటే 2019లో జనసేనకు లభించిన ఓటింగ్ శాతం చాలా తక్కువనే చెప్పొచ్చు. దీన్ని బట్టి తెనాలి నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు జరిగినా కేవలం 2 పార్టీల మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. మూడవ పార్టీ ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. సాధారణంగా పొత్తులో సీట్లు కేటాయింపు జరిగే సమయంలో అంతకుముందు ఎన్నికలలో వివిధ పార్టీల బలాబలాలు, ప్రస్తుత పరిస్థితులు పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 50%కు పైగానే ఓటింగ్ కలిగి ఉన్నట్టు వివిధ రకాల సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి. జనసేనతో పోల్చుకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ శాతం చాలా ఎక్కువ. పార్టీ పరంగా లేదా అభ్యర్థి పరంగా చూసుకున్న ఆ స్థానం తెలుగుదేశం పార్టీకి ఎంతో సురక్షితమైనది. అయినప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొన్నింటిని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ టీడీపీ అందుకు ముందుగానే మానసికంగా సిద్ధమైంది. ఆ దిశగా అక్కడ పార్టీ శ్రేణులకు ఆలపాటి సర్ది చెప్పుకోగలిగారు. ఈ నేపథ్యంలోనే ఆలపాటికి ప్రత్యామ్నాయంగా గుంటూరు పశ్చిమ లేదా పెనమలూరు స్థానాలలో టికెట్ ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగింది. ఆ మేరకు పార్టీ సైతం ఆ 2 చోట్ల ఆలపాటి పేరుతో IVRS సర్వేలు కూడా నిర్వహించింది. దీంతో ఆలపాటికి ఆ రెండింటిలో ఎక్కడో ఒక చోట టికెట్ లభించగలదని తెనాలిలో టీడీపీ క్యాడర్ సైతం సంతోషించింది. అయితే కారణాలు ఏమైనా ఆలపాటికి ఎక్కడా పోటీ చేసే అవకాశం లభించలేదు. ఆలపాటికి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది టీడీపీ అధినాయకత్వంకు సంబంధించిన విషయం. ఆలపాటి సైతం అధినాయకత్వ నిర్ణయాన్ని పూర్తిగా శిరసావహిస్తూ క్యాడర్కు సర్ది చెప్పడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆలపాటికి ఇతర నియోజకవర్గాలలోనూ టికెట్ రాకుండా ఒక పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కుట్ర చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆలపాటికి ఎక్కడో ఒకచోట టికెట్ వచ్చి గెలుపొందితే తెనాలిలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని, ఆ కారణంగానే ఈ విధమైన కుట్రకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఆలపాటి ఒక్కడికి సంబంధించినదే కాకుండా తెనాలి నియోజకవర్గంలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టాలన్నదే కుట్రదారుల అసలు లక్ష్యం అని అక్కడి టీడీపీ శ్రేణుల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. తెనాలిలో టీడీపీకి దీర్ఘకాలం ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీలు సైతం ఎన్నడూ ఈ విధంగా దురుద్దేశపూరితంగా వ్యవహరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో తమకు సర్ది చెబుతున్న ఆలపాటిపై సైతం క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేసిన వాతావరణం నెలకొంది. ఆలపాటి మాత్రం ఏ విధమైన అరమరికలు లేకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పరిచయ కార్యక్రమం దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని తానే అయి నిర్వహిస్తున్నారు. ఈ విధమైన వాతావరణం నేపథ్యంలో కుట్ర కోణం దిశగా ప్రచారం విస్తృతం కావడంతో తెనాలిలో క్యాడర్ స్పందన ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది.